తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 28 రోజులుగా జరుగుతున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర శాంతి మహాయజ్ఞం గురువారంతో ముగిసింది. చివరి రోజు మహా నవగ్రహ హోమంను పుబ్బా నక్షత్రం వారితో నిర్వహించారు. తెనాలిలో జరుగుతున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర శాంతి మహాయజ్ఞంలో పుబ్బా నక్షత్రం వారితో గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, నక్షత్ర శాంతి హోమం, మృత్యుంజయ హోమాన్ని ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు నిర్వహించారు. శ్రీ బాలస్వామీజీ ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేశారు. గత నెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం గురువారంతో పరిసమాప్తమైందని అన్నారు. 29 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 27 నక్షత్రాల్లో జన్మించిన వారు హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. చివరి రోజున పుబ్బా నక్షత్రం వారు హోమం చేయటం జరిగిందని శ్రీ బాలస్వామి తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టామని కూడా ఆయన పేర్కొన్నారు. ముగింపు సందర్భంగా అమ్మవారికి పూర్ణాహుతి, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, సాయంత్రం శివ కళ్యాణం వైభవంగా నిర్వహించామని చెప్పారు. ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, రావూరు సుబ్బారావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోపు రామకృష్ణ, ఏలూరు రాజేశ్వరరావు, చుండూరు రాంబాబు, మురికపూడి కాశీ విశ్వనాథంలు ఈ సందర్భంగా శ్రీ బాలస్వామీజీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరిగే మహోత్సవాల బ్రోచర్ని ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జయలక్ష్మి మాతృమండలి సభ్యులు గోపు ప్రభారాణి, గుర్రం పద్మ, సువర్ణ, కనికిచర్ల జానకి, లక్ష్మీకుమారి, చుండూరు వరలక్ష్మి, వసంత పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం చేసుకున్నాము. ఈరోజు 27 నక్షత్రాలను పురస్కరించుకుని యజ్ఞ కార్యక్రమం, అలాగే సాయంత్ర సమయంలో విశేషంగా శివపార్వతుల శాంతి కళ్యాణ కార్యక్రమం, అలాగే ఆషాఢమాస శుభ సందర్భంగా అమ్మవారికి విశేషంగా ముత్తైదువుల చేత సారి జరిపే కైంకర్యం కూడా జరుగుతుంది. అలాగే లోక కళ్యాణం కొరకు, విశ్వశాంతి కొరకు అద్భుతమైన ఈ మహాయజ్ఞ కార్యక్రమం 29 రోజుల పాటు చాలా విశేషంగా భగవతి యొక్క దివ్యానుగ్రహంతో ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా విశేషంగా నిర్వహించాము. అలాగే అందరికీ భగవతి యొక్క దివ్య అనుగ్రహం లభించాలని, అలాగే విశ్వశాంతి జరగాలని, లోక కళ్యాణం జరగాలని ఈ యజ్ఞ కార్యక్రమాన్ని సంకల్పం చేసి నిర్వహించాము. అందరికీ ఈరోజు విశేషంగా అన్నప్రసాద కైంకర్యం కూడా చేశాము. అందరికీ భగవతి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. హరి ఓం తస్సత్.